ఓం నారాయణ ఆదినారాయణ. మంత్రమెక్కడుంది, తంత్రమెక్కడుంది, చూసుకుంటూ పోయేదే కదయ్యా. స్వామివారిని కొందరు భక్తులు మంత్రోపదేశం చేయమన్న సందర్భంలో పై మాటను చెప్పారు. అసలు మంత్రోచ్చారణ ఎలాంటి దోషాలు లేకుండా చేయటం, ఆచార నియమాలు, ఆయా దేవతలకు సంబంధించిన నివేదన, ఇలా అనేకమైనవి భక్తులు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఇవన్నీ చేయటం అంత సులభమైనది కాదు. అంతేకాకుండా మంత్రం గురించి తెలిసిన గురువు ఆ మంత్రానుష్ఠానం ఖచ్చితంగా పాటించేవారికి, దాని అవసరం ఉన్నవారికే ఉపదేశిస్తారు. అందరి మంచి చెడ్డలు చూసుకోవడం కోసం స్వామి చేసే అనుష్ఠానమే చాలా గొప్పది. ఇక తన భక్తులకు మంత్రతంత్రాలతో పనేముంటుంది? అందుకే ఒక్క మాటలోనే భక్తులను ఏమాత్రం వాటి గురించి ఆలోచించకుండా, నేనున్నాను మీకు, నన్ను చూస్తూ చెప్పింది చేయండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పిన అభయ వాక్యమే ఈ సూక్తి. భక్తులు ఇదంతా తెలిసి తెలియక మంత్రం స్వామి నుండి ఉపదేశంగా పొంది దాని ద్వారా ఏదో సాధించాలని ఆశిస్తూ ఆ మంత్రంతో గొప్ప శక్తిని పొందవచ్చని, లేక ముక్తిని పొందవచ్చని అడిగేవారు. స్వామి అందుకే వారి మాటల్లో మనిషి భక్తి మార్గంలో ఏదైనా సాధించాలి అంటే గురువును ఆశ్రయించాలి అని చెప్పకనే చెప్పారు. గురువును ఆశ్రయించి సాధనా విధానం తెలుసుకోవాలి. కేవలం మంత్రం చెప్పినంత మాత్రాన ఫలితం ఏమీ ఉండదు. ఉదాహరణకు ఒక మంత్రం 5 అక్షరములతో ఉంటే దానిని పంచాక్షరి అంటాం. 5 లక్షల జపం నియమ ప్రకారంగా గురుముఖత ఉపదేశం పొంది జపించాలి. తరువాత దశాంశ హోమము, సంతర్పణ, దక్షిణ తాంబూలాదులు సమర్పించి ఆ దేవతానుగ్రహ సిద్ధ్యర్థం నిత్యము ఆ మంత్రం జపిస్తే ఆ మంత్ర ప్రభావం మొదలవుతుంది. ఇందులో ఏదైనా లోపం జరిగితే చెడు ప్రభావం జరిగే అవకాశము లేకపోలేదు. అందుకే తన భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా తాను అనుష్ఠానం చేస్తూ తనను ఆశ్రయించిన వారిని రక్షించిన సుదర్శనధారి మన వెంకయ్య స్వామి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో టీవీలు చూసి, పుస్తకాలు చూసి ఎవరో చెప్పారని ఎలా పడితే అలా మంత్రాలు తంత్రాలు చేస్తున్నారు. వాటిని నమ్మి సోమరులుగా తయారవుతున్నారు. వాటి ద్వారా ఏదైనా సాధించవచ్చని భ్రమపడుతున్నారు. ప్రజలలో ఉన్న బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. అలా తన భక్తులు మోసపోకూడదని స్వామి మనల్ని హెచ్చరిస్తున్నారు. మనం స్వామిని సద్గురువుగా భావించి వారు సూచించిన మార్గంలో నడుచుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని అనుసరించాలి. అప్పుడు స్వామి మనల్ని వెన్నంటి కాపాడుకుంటానని భక్తులకు ఇచ్చిన అభయ తారక మంత్రమే మంత్రమెక్కడుంది, తంత్రమెక్కడుంది, చూసుకుంటూ పోయేదే కదయ్యా అన్న ఆ యొక్క సూక్తిలోని పరమార్థం మనం గ్రహించి ఆచరించుదామా మరి? ఓం నారాయణ ఆదినారాయణ. వాళ్ళు ఉండేదాన్ని బట్టే కదయ్యా మనం ఉండేది. యద్భావం తద్భవతి అని వేదాలు చెబుతున్నాయి. భక్తులు దృఢమైన విశ్వాసంతో, సంతోషంతో కూడిన సహనంతో తమ ఇష్టదైవాన్ని లేక గురువును ఆరాధిస్తే వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలా కాకుండా శరీరం మీద దుస్తులు మార్చినట్లుగా దైవాన్ని, గురువును మారుస్తూ మానసిక స్థిరత్వం లేకుండా అనేక యాత్రలు చేసేవారు ఎందరో ఉన్నారు. అందుకే స్వామి ఇలా చెప్పారు. స్వామి దగ్గరకు వచ్చిన వారికి వారు సూచించిన విధంగా ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది. ఒకసారి స్వామి తలుపు నుండి వస్తూ నెల్లూరు చేరుకోగానే, అయ్యా మనం ఆసుపత్రికి పోవాలి అని చెప్పి చేతితో త్రోవ కూడా చూపించారు.
ఎప్పుడూ వైద్యశాలకు పోని స్వామి ఇలా ఎందుకన్నారో తెలియదు. అందరూ ఆసుపత్రికి చేరేసరికి అక్కడ బుజ్జయ్య, అనారోగ్యంగా ఉన్న అతని చెల్లెలు స్వామిని స్మరించుకుంటూ ఉన్నారు. స్వామి కొంతసేపు అక్కడ ఉండి, ఇక్కడ లెక్క సరిపోయింది, మనం పోదాం పదండి అన్నారు. కొద్ది రోజుల్లోనే వారి ఆరోగ్యం చక్కబడింది. అయితే నమ్మిన వారికి నమ్మినంతే, అంతే కదా, నమ్మని వారికి కూడా భగవంతుని అనుగ్రహం, ఆ కటాక్షం లభించదు. మరి అలాంటి ఉదాహరణ కూడా ఒకటి పరిశీలిద్దాం. ఒకసారి గొడ్డటి శేషయ్య తన ఆరోగ్యం బాగాలేదని స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి గుంట కలగరాకు వేళ్లపైనున్న తాట నూరి 3 పూట్ల మింగు అన్నారు. అతడు మింగబ్రోతూ దీనికి తగ్గుతుందా అని అనుమానించాడు. అతనికి తగ్గలేదు. తర్వాత మరలా స్వామి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీకు దీనికి తగ్గదు కానీ మందు వేసుకో అన్నారు స్వామి. అంటే నమ్మినటువంటి భక్తులు ఆ నమ్మకంతో స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. నమ్మకం లేనటువంటి వారికి, స్వామి మాట మీద విశ్వాసం లేనటువంటి వారికి ఆ విధంగానే జరుగుతుంది. అందుకనే స్వామిని నమ్ముకుంటే ఎలాంటి సమస్య ఉన్నా తీరిపోతుంది. నెల్లూరులో ఒకసారి ఒక ఆమెకి 3 ఆడపిల్లలు కలిగారు. 4వ కానుపుకి ముందు స్వామిని మగబిడ్డను ప్రసాదించమని కోరింది. ఆయన అర్ధరాత్రి ఏ దేవాలయానికైనా వెళ్ళి రోజుకు 3 ప్రదక్షిణల చొప్పున 3 రోజులు చేస్తే నీకు మగబిడ్డ కలుగుతాడు అన్నారు. కానీ ఆమె నవమాసాలు నిండాక బిడ్డ ఎలా మారుతుంది అని శంకించింది. ఆయన చెప్పినట్లు చేయలేదు. ఆమెకి ఆడపిల్లే పుట్టింది. పి బోడయ్య టైఫాయిడ్తో చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు. అతడి రక్తం మార్చందే బతకడని, కనుక రాయవేలూరు వెళ్ళమని చెప్పారు. అందుకు అతనికి శక్తి లేక తనను రక్షించమని స్వామిని కన్నీటితో ప్రార్థించాడు. స్వామి అతనికి భౌతికంగా దర్శనమిచ్చి, నీకేమీ పర్వాలేదు, 3 రోజుల్లో బాగుంటావు అని అభయం ఇచ్చి వెళ్ళిపోయారు. 18 రోజుల నుండి ఆహారం లేకుండా బలం ఎలా వచ్చిందో చెప్పలేం. కానీ ఆ రాత్రికి రాత్రి డాక్టర్కు చెప్పకుండానే తన సామానంతా ఆసుపత్రిలోనే వదిలేసి 18 మైళ్ళు నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు. ఏ మందు మాకు లేకుండా స్వస్థుడై స్వామి సమాధిని దర్శించి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు కలవు. స్వామి అనుగ్రహం కలగాలంటే భక్తి విశ్వాసాలతో ఉండి వారు సూచించిన మార్గంలో పయనించినట్లయితే మనకి వారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ సంసారం అనే మహాసాగరయానం సులభంగా వారి రక్షణలో చేయవచ్చు. ఈ సూక్తి స్వామివారు మనందరికీ ప్రసాదించిన వజ్ర కవచము. ఓం నారాయణ ఆదినారాయణ. 50 మంది భక్తులందరికీ తన అమృత వచనముల ద్వారా వేదముల సారమును, ఉపనిషత్తుల సారాంశమును అందించి ఈ సూక్తుల ద్వారా ధర్మ మార్గాన్ని ప్రబోధించిన సద్గురు స్వరూపులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి. ఈ సూక్తులలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించి మన జీవితాలకు అన్వయించుకొని మనలను మనము సరిచేసుకుంటే ఆ వెంకయ్య స్వామి అనుగ్రహాన్ని సత్వరమే పొందవచ్చు. సద్గురు బోధలను ప్రచారం చేసి సద్గురు అనుగ్రహము అందరికీ కలగాలని ఒక సత్సంకల్పంతో భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం వారు అందిస్తున్న ఈ సద్గురు బోధనా సారాంశమైన స్వామివారి నోట వెంట వచ్చిన ఈ మధురమైన సూక్తుల సారాంశాన్ని అందరూ గ్రహించి ఆ బోధనలను పాటించి స్వామివారి అనుగ్రహ పాత్రులు కావాలని కోరుకుంటూ సెలవు.
మీ సాయి శ్రీనివాస్.